ఆరోగ్యశ్రీ కార్డు వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అరుణ్ కుమార్ అన్నారు. తన కుటుంబంలో జరిగిన సంఘటనలను ఉదాహరణగా చెప్తూ ఆయన ఆరోగ్యశ్రీ పథకం ప్రాధాన్యతను వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డు మాలాంటి సామాన్య ప్రజలకు ఒక వరం లాంటిదని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తన కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయోగపడిందని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖరీదైన చికిత్స చేయించుకోవడానికి తమకు ఆర్థిక స్తోమత లేదని, కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం చేయించుకోగలిగామని వివరించారు. చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఆరోగ్యశ్రీ ఒక భరోసా. ఇది కేవలం ఒక కార్డు కాదు, ఒక జీవితం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఆర్థిక భారం తగ్గించి మెరుగైన వైద్య సేవలు పొందేలా సహాయపడుతుందని అరుణ్ కుమార్ అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం తెలంగాణ ప్రజలకి. నేను మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తని. అయ్యా, మా పేద ప్రజలకి ఏదైనా జబ్బు వస్తే మా ధైర్యం ఆరోగ్యశ్రీ కార్డు. సో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ హాస్పిటల్కైనా మేము వెళ్తాం. ఆరోగ్యశ్రీ కార్డు ముందు పెట్టుకొని మేము ట్రీట్మెంట్ పొందుతున్నాం. సో అలాంటి కార్డు ఎవరైతే మనకి తెచ్చిరో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మంచి పని ఎవరు చేసినా వాళ్ళు దేవుడితో సమానం. ఆ దేవుడికి నిజంగా దండం. ఆయన మాకు చేసిన ఈ కార్డు ఎంత హెల్ప్ అవుతుంది పేద ప్రజలకంటే, ఉదాహరణకి ఒక 8 ఏళ్ల కిందట మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ టైంలో ఆరోగ్యశ్రీ ఉన్నందుకు ఆయనకి స్టంట్ వేశారు. మళ్ళీ ఒక 4 నెలల గ్యాప్లో మళ్ళీ నాన్నకి స్ట్రోక్ వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ. ఆ టైంలో కూడా సేమ్ అదే ఆరోగ్యశ్రీ కార్డులో చేశారు. నిజానికి ఆ టైంలో మా దగ్గర డబ్బులు లేవు. సో ఆ కార్డు ఉన్నందుకు మేము చాలా హెల్ప్ అయింది మాకు ఆ కార్డు వల్ల. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, సార్ మీకు మా యొక్క విన్నపం అండి, ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఎలాగైనా చేసి కంటిన్యూ చేయండి. దయచేసి మా పేదలకి అదొకటే ఆధారం ఉంది. ఆరోగ్యపరంగా కొంచెం దాన్ని ఖచ్చితంగా నడిపించండి. కనీసం ఒక సలహాలు తీసుకోండి సార్. మీరు ఎవరైనా తీసుకొని ఆ కార్డుని మాత్రం ఖచ్చితంగా నడిపించండి సార్.